వెల్కమ్ టు అత్తగారింటి వంటలు. ఈరోజు మనం రెడ్ సాస్ పాస్తా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకొని టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత అందులో నేను 4 టమాటాలు మిక్సీలో వేసి ఇట్లా ప్యూరీ లాగా చేసి వేస్తున్నాను. గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా, జ్యూస్ లాగా, నీళ్ళు వేయకుండానే చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం పచ్చివాసన వెళ్ళిపోవాలి కదా. ఈ పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే కొంచెం మనం మిక్సీలో నీళ్ళు ఉంటాయి కదా, అవి పోసేసుకోవాలి. వేగిన తర్వాత ఉప్పు కారం సరిపడినంత వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత కూడా మంచిగా కలుపుకోవాలి. నేను పాస్తా మసాలా అని ప్యాకెట్స్ దొరుకుతాయి, ఇవి 2 ప్యాకెట్స్ వేస్తున్నాను. పాస్తా మసాలా ఇవి చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి సాఫ్ట్ది అనమాట, వెజిటేబుల్స్ లేకుండా. మా మనవరాలకి ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటుంది. పిల్లలు వెజిటేబుల్స్ తినరు కదా, అందుకని ఇలా ప్లెయిన్ సాస్ పాస్తా చేస్తున్నాను, రెడ్ కలర్ది. ఇలా చేసుకోండి. పాస్తా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. అవి ఇప్పుడు ఉడికినవి ఇందులో వేస్తున్నాను. పాస్తాలో మస్తు డిజైన్స్ వస్తాయి, మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చును. ఇలా మసాలా అంతా మంచిగా పాస్తాకు పట్టేటట్టు ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. మీకు లిక్విడ్గా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.